స్టార్ అంటే రబలేరా, రబల్ అంటే స్టారేరా. ఎరా తమ్ముడు, కాలేజీకి ఎక్కడ సినిమాకి వచ్చావా? ఏం సినిమా? అన్న కల్కి చింపేశాడు నా ప్రభాస. అవునరా, సరే పద అటెళ్ళి మాట్లాడుకుందాం. సరే గానీ 2 weeks నుంచి ఎందుకు జిమ్ కి రావట్లేదు నువ్వు? అన్న ఇంట్లో ప్రోటీన్ పౌడర్ కి డబ్బులు అడిగా అన్న, మా అమ్మ ఇవ్వట్లేదు. ఇంట్లో ఫుడ్ ఏదైనా కానీ ప్రోటీన్ పౌడర్ లేకుండా మజిల్ బిల్డ్ చేయడం, బాడీని మెయింటైన్ కష్టం కదన్నా. మోటివేషన్ రావట్లేదన్నా నాకు. అరే ఎవర్రా నీకు చెప్పింది ప్రోటీన్ పౌడర్ ఉంటే నీ బాడీ వస్తుంది అని చెప్పేసి? ప్రోటీన్ అనేది ఒక కన్వీనియన్స్ మాత్రమే. ఇప్పుడు నువ్వు హాస్టల్లో ఉంటున్నావు, అక్కడ నీకు కుక్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి నువ్వు ప్రోటీన్ వాడాలి. లేదు నువ్వు ట్రావెలింగ్ లో ఉన్నావు, సో నువ్వు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు నీకు ప్రోటీన్ ఫుడ్ దొరకచ్చు, దొరకపోవచ్చు. అప్పుడు నువ్వు ప్రోటీన్ పౌడర్ వాడాలి. లేదు నీకు కుక్ చేసుకోవడానికి టైం లేదు, అప్పుడు నువ్వు ప్రోటీన్ పౌడర్ వాడడం అర్థం ఉంది. కానీ మీ అమ్మగారు మీకు ఇంట్లో నీట్ గా ఫుడ్ కుక్ చేసి పెడుతున్నప్పుడు మళ్ళీ నువ్వు ప్రోటీన్ పౌడర్ కోసం ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగడం కరెక్ట్ కాదురా. కాబట్టి ప్రోటీన్ అనేది ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ. సో దాన్ని మీరు నమ్మద్దు. ప్రోటీన్ ఉంటేనే బాడీ వస్తుంది అనేది అబద్ధం అన్న. అవునన్నా, నువ్వు చెప్పింది నిజమే అన్న. రేపటి నుంచి నువ్వు నాకు జిమ్ లో కనిపించాలి. దెర్ ఈజ్ నో టుమారో. ఈవినింగ్ వచ్చేస్తా. నా డైలాగ్ నాకేసావా? బాయ్ అన్న.